ఒక్కసారి ఈ చెట్టును చూడండి. ఇది ఒక సాధారణమైన చెట్టు కాదు. ఈ చెట్టు వయసు దాదాపు 500 సంవత్సరాలు అంటారు. అంటే మనం ఊహించలేని ఎన్నో తరాల జీవితాలను ఈ చెట్టు తన కళ్ళ ముందే చూసింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 500 సంవత్సరాలుగా ఈ చెట్టు ఇక్కడే ఎలా నిలబడింది? తెలుసుకోవడానికి మనం శ్రీ సత్యసాయి జిల్లా చిన్నకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామానికి అయితే బయలుదేరాం. అక్కడ వెళ్ళి ఆ చెట్టు ప్రత్యేకత ఏంటో వారి మాటల్లోని అడిగి తెలుసుకుందాం. పదండి. అయితే ఇలాంటి మరెన్నో పల్లె కథలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి గ్రామంలోని పెద్దలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు పెద్దయ్య? సుబ్బిరెడ్డి. మీ పేరు పెద్దయ్య? చంద్రారెడ్డి. మీరిద్దరు ఏమైతారా? అన్నదమ్ములు. ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉంది పెద్దయ్య? ఈ చెట్ట మా నాయన కూడా చూసినప్పుడు కూడా అట్టే ఉందంట. మా నాయన వాళ్ళ నాయన అప్పటికి మా నాయన చెప్తాండి అంత మానని. ఈ చెట్టు వయసు ఎంత ఉండొచ్చని మీ అంచనా? 500 సంవత్సరాలు. అది 500 సంవత్సరాలు ఇది జరిగింటుంది. ఈ చెట్టుని ఎవరు నాటారని మీకు ఏమైనా తెలుసా పెద్దయ్య? కృష్ణదేవరాయల పరిపాలనలో నాటినట్లు మాకు అంత తెలుసు. మీ పెద్దలు చెప్పారు. పెద్దలు అంటాండి. ఈ చెట్టుకి ఏమైనా ప్రత్యేక పేరు ఉందా పెద్దయ్య? అదే పురాతన కాలంలో నుండి అంటే పూర్వమానం అంటాం. పూర్వమాన్ అని పిలుస్తున్నారు. ఈ చెట్టుతో ముడిపడి ఉన్న పాత కథ ఏమన్నా ఉందా అన్న? చాలా ఉంది. ఈ చెట్టుతో ముడిపడిన కథ చాలా ఉంది. గ్రామ ప్రజలు దీన్ని ప్రత్యేక దైవంతో పూజిస్తారు, దైవంగా పూజిస్తారు. ఇప్పుడు ఉగాది పండగకి ప్రతి ఉగాదికి చెట్టుకి బాగా సున్నము ఎర్రమన్ను పెట్టి పూజ చేసి ఉగాది పండగ నా పొద్దు పచ్చడి చేసుకొని ప్రతి ఉగాదికి ఊరందరూ వచ్చి ఈ మాన్లోనే తీసుకుపోతారు. ఈ చెట్లోనే పచ్చడి చేసుకుంటారు. గ్రామ ప్రజలు అందరూ తీసుకుంటారు. మరియు ఇంకా ఏమన్నా మనుషులకు జ్వరాలు వచ్చినా గానీ తట్టు పోసినా ఈ మానలో ఆకు పీక్కొని పోయి పై అంతా పట్టించుకుంటారు. తట్టుపోతే అప్పుడు తగ్గిపోతాండే. ఇంకా కొందరికి గుల్లలు వేసినా కూడా ఆ మాను చెక్క తీసుకొని ఇట్లా గీసి గుల్లలకు పట్టించుకుంటే 3 రోజుల లోపలే నయమవుతాయి. నయమవుతాయి. మీ పెద్దలు ఈ చెట్టు గురించి ఏం చెప్పేవారన్న? చాలా పవిత్రమైనది, ఎవరు దానికి హాని చేయకూడదు, ఎవరైనా కానీ హాని చేస్తే వాళ్ళకి చెడ్డ జరుగుతుందని చెప్పేవాళ్ళు. అప్పట్లో మారమ్మ దేవాలయం అని లోపల ఉంది. మారమ్మ వచ్చి బావిలో స్నానం చేసి మానలో కొంచెంసేపు ఉండి మళ్ళీ గుడికి పోతుందని చెప్తాండి మా పెద్దలు. గతంలో గ్రామస్తులు ఈ చెట్టు కింద ఏం చేసేవారన్న? గతంలో గ్రామస్తులు ఈ చెట్టు కింద అప్పటికి పోలీస్ స్టేషన్ లేని సమయంలో కృష్ణదేవరాయ పరిపాలనలో ఇది రచ్చకట్ట, న్యాయస్థానం. ఇది ఏ ఒక్కరు తప్పు చేసినా కూడా ఇక్కడ వచ్చి నిజమే చెప్పాలా. ఎందుకంటే ఈ చెట్టు కింద కూర్చోంటారు కాబట్టి దైవం దగ్గర మనం అబద్ధం చెప్పకూడదని వాళ్ళ మనసు కూడా ఇక్కడ మారిపోయేది. ఇప్పుడు కూడా అంతే. అక్కడ ఏమైనా గలాట్లు చేయొచ్చు కానీ ఇక్కడ వచ్చి గలాట్లు చేయలేరు. ఈ మాంటాకు వచ్చిన అంత పవిత్రత ఉంది ఈ మానకి. సైలెంట్ అయిపోతారు. అప్పటికి చాలా పవిత్రమైనదిగా కొలిచినారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇక్కడే న్యాయస్థానం ఇదే. ఎవరైనా కూడా ఇక్కడే పోలీస్ స్టేషన్ పోయింది లేదు. మా ఊళ్ళో 30 సంవత్సరాల కింద వరకు పోలీస్ స్టేషన్ పోయింది లేదు. గ్రామ ప్రజలు మేము అందరం బాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. తప్పు తగ్గట్టుగా 10 రూపాయలు 5 రూపాయలు జురుమానా వేసేది. జురుమానా 10 రూపాయలు వేసినా కూడా మళ్ళీ కట్టించేళ్ళకి మళ్ళీ వాళ్ళ పేదోళ్ళని మళ్ళీ తగ్గించేది 2 రూపాయలు అట్లా చేసేవాళ్ళు పెద్దోళ్ళు. తప్పట్లే ఊర్లోకి వచ్చినాక తప్పు అనిపించారు. ఈ చెట్టు కింద జరిగిన ఏదైనా గుర్తుండిపోయే సంఘటన ఉందా అన్న? సంఘటన ఉంది. ఆంజనేయ స్వామి సవడమ్మ స్వామి ఇద్దరు కలిసి ఇక్కడ వెళ్ళాడుతా అంటారని ప్రజల మంచి చూసినారు. ఇక్కడ మొత్తం గ్రామాన్ని చూస్తున్నాం. అక్క అని ఆ సవడమ్మ స్వామి, తమ్ముడు అని ఆంజనేయ స్వామి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారని గ్రామస్తులు చాలా మంది చూసిన చెప్తాను. ఈ చెట్టుని దేవునితో లేదా ఏదైనా ఆచారంతో సంబంధం కలుపుతారా అన్న? సంబంధం ఉంది. దేవునితో సమానంగా కొలుస్తాను. దేవుడే. ప్రతి ఒక్కరు కాలు కూడా తగిలేరు మానికి. ప్రతి ఒక్కరు కాలు తగిలినా కూడా ముక్కుంటారు స్వామికి. ఎవరు ఇంతవరకు ఎక్కిండేది లేదు.
ప్రతి ఒక్కరు దేవునితోనే మీరు చౌడమ్మలాగా కొలుస్తారు. సౌడమ్మ లాగే కొలుస్తారు. సౌడమ్మని మేరుని తీసి ఆడ కూర్చోబెడతారు. ఆ రోజు అందరూ ప్రతి ఒక్కరు టెంకాయలు కొట్టుకుంటారు, జ్యోతులు ఆడతారు. ఇంకా మళ్ళీ తదుపరి కార్యక్రమం గుళ్ళే తీసుకుని పెట్టారు. పలా ఇరిగా పైన కొమ్మల వచ్చే ఇంకొక మీద కూడా 2 ఇరిగా ఆ కొమ్మ వచ్చి సింహం బొమ్మలా బొమ్మ మీద పడితేనే నేను ఇక్కడ వరిగొత్తా కొట్టేట్లు నాకేంటో ఇంచి మిస్ చూసుకొని వాళ్ళ గాలి గాని ఏంది లేదు అందులో కదా పద్మాను అది గంట ఎండలు వరదలు తుఫాన్లు వచ్చినా ఈ చెట్టు ఎలా నిలబడింది? ఎప్పటికీ పడిపోయింది లేదు, ఎప్పటికీ సుళ్ళు ఎండిపోలేదు, ఎప్పటికీ ఇట్లే ఉంటుంది మానేది. పక్క మాన్లన్నీ సుళ్ళు ఎండిపోతాయి మానేది. ఈ చెట్టు మీ చిన్నప్పటికి ఎలా ఉంది, ఇప్పటికి ఎలా ఉంది, ఏమన్నా మారిందా? మేము చిన్నప్పటికి ఇట్లే ఉంది. అప్పుడు బాగా నాణ్యతగా ఉండేది మొదలు. ఇప్పుడు వయసు పెరిగే కొద్ది గొల్లలు కూడా ఏర్పడతాను అయింది. లేదు అది గొల్లలు ఎందుకు ఏర్పడినాయి అంటే మునిగులు కొట్టినప్పుడు కోతులు ఎక్కుతానే మునిగులు కొట్టిన వల్ల గొల్లలు ఏర్పడినాయి. లేకపోతే గొల్లలు కూడా వచ్చేటివి కాదు. కోతులు ఎక్కుతానని రేకు దగ్గొట్టి కోతులు ఎక్కకోకుండా చేసిండ్రు. నేను చూసినప్పటికీ, మా నాన్నగారు చూసినప్పటికీ, మా తాత చూసినప్పుడు కూడా ఇదే వయసులోనే ఇట్లే ఉంది, ఇదే సైజులో నేను. మరియు అది గొల్లలు ఎందుకు లేచినాయంటే గొల్లలా కట్ట ఎందుకు ఏర్పడినాయంటే అవి కోతులు ఎక్కుతాయి చెప్పి మునిగులు కొట్టడం వల్ల రేకు ఎక్కకోకుండా కోతులు ఎక్కకోకుండా అవి గంటలు ఏర్పడినాయి. లేకుంటే మాను బాగా ఉండేది. ఆ మునిగులు కొట్టడం వల్ల మునిగులు దాంట్లో ఉన్నాయి కాబట్టి అది గంటల వరకు ఏర్పడినాయి అంతే. లేకుంటే మాను ఇప్పుడు కూడా చెక్కు చెదరదు. అది గ్రామంలోని పెద్దలు మాతో పంచుకున్న ఒక విశేషమైన సంగతి, ఈ చెట్టుతో పాటు ఇక్కడ ఉన్న శ్రీ ఆంజనేయ స్వామికి కూడా ఒక ప్రత్యేకమైన మహిమ ఉందని, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ కొత్త వాహనం ఈ గ్రామం మీదకు వెళ్ళినా ఆ వాహనదారులు ఇక్కడే ఆగి శ్రీ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి మరి ముందుకు సాగుతారని, ఇది ఈనాటిది కాదు, తరతరాలుగా ఆనవాతిగా ఇప్పటికీ కొనసాగుతున్న సాంప్రదాయమని పెద్దలు చెప్పారు. చూసారా మిత్రులారా, ఈ ఊరిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. మరి ఈ ఆంజనేయ స్వామి అంత ప్రత్యేకత ఏముంది? ఈ గుడిని ఎప్పుడు ఎవరు నిర్మించారు? ఈ ప్రశ్నల సమాధానం తెలుసుకోవడానికి మనం గ్రామస్తులను స్వయంగా అడిగి తెలుసుకుందాం రండి. మీ పేరన్నా? వెంకటరెడ్డి. ఎన్నేళ్ళ నుంచి ఊర్లో ఉంటున్నారు? మా వయసు 46 సంవత్సరాలు. మీ సొంత ఊరు. మీరు ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం. ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఎప్పుడు ఎలా వెలిసింది అన్న? ఆంజనేయ స్వామి ఆలయం 40 సంవత్సరాలైంది నిర్మాణం జరిగి. ఈ ఆంజనేయ స్వామి నిర్మాణం జరగక ముందు ఈ ఊరబావి ఉండేది. ఊరబావికి బార్లు ఉండేవి. బార్లు బూడిచి ఊరందరి సహకారంతో కట్టడం జరిగింది. అప్పుడు మా ఊర్లో కరువు కాటకాలతో రోగాలతో అల్లాడుతుండేది. ఈ ఆంజనేయ స్వామిని ఎప్పుడు నిర్మాణం చేసినామో అప్పటి నుంచి మా ఊరు కరువు కాటకాలు కానీ రోగాలకు బారిన మనం పడలేదు మా ఊరు గ్రామ ప్రజలు. అప్పటి నుంచి ఈ అభయాంజనేయ స్వామి మమ్మల్ని బాగా కాపాడుతానండి మా ఊరిని. స్వామి విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందన్న? ఈ స్వామివారి విగ్రహము చిన్నబల్లాపురం నుంచి అప్పుడు ఒక మా రైతు కనుక తిమ్మన్న అని బోయ అంజనప్ప వాళ్ళిద్దరూ కలిసి అప్పటికి తెచ్చి నిర్మాణం చేసి గ్రామ పెద్దలందరూ కలిసి నిర్మించారు. ఈ గుడిని మొదట ఎవరు నిర్మించారు? గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు. ముందుకి ఉన్నవారు కనుక తిమ్మన్న, బోయ అంజనప్ప వాళ్ళు ముందుకుండి దాన్ని అంతా విగ్రహం తెచ్చి ఫస్ట్ స్టార్ట్ చేయడం వాళ్ళే. ఈ ఆలయానికి గ్రామంతో ఉన్న ప్రత్యేక సంబంధం ఏంటన్నా? ఈ ఆలయం కట్టినప్పటి నుంచి మా ఊరు గ్రామ ప్రజలు ఏ శుభకార్యం జరగాలన్నా, ఏ కొత్త వెహికల్ తెచ్చినా, ఏ భూమి కోణాలన్నా కూడా స్వామికి ముక్కొని పోయి ఎగ్జామ్ రాయాలన్నా కూడా గవర్నమెంట్ జాబులకి
ప్రతి ఒక్కరూ స్వామిని ఫస్ట్ ముక్కోని బాంది బయటకు పారు. ఏ స్వామికి ఏదైనా ప్రత్యేక పూజలు లేదా ఉత్సవాలు లాంటివి జరుపుతారన్న? ప్రతి శనివారము మళ్ళా ప్రత్యేకంగా మంగళవారం కూడా ఆకు పూజ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. జయంతి కూడా ప్రతి సంవత్సరము బాగా ఘనంగా జరుపుతాం స్వామివారి. వారిని దర్శించుకోవడం వల్ల కోరికలు నెరవేరిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయన్న? సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో ఏదన్నా ఒకటి. ఒక పంట పెట్టేటప్పుడు పంట స్వామికి ముక్కొని పంట పెట్టినా బాగా వస్తుంది పంట. ఎగ్జామ్ రాసేటప్పుడు స్వామికి ముక్కోమైనా కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నారు ఊర్లో. చాలా మందికి వివాహాలు కూడా అయినాయి స్వామికి ప్రదర్శనలు చేసినందుకు. పంటలు బాగా పండుతాయి. ప్రతి ఒక్కటి బాగా మంచిగా చేకూరుతుంది స్వామిని దర్శించుకోవడం వల్ల. ప్రతిరోజు తెల్లవారుజామునే తక్కువ అంటే 100 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతిరోజు. స్వామిని దర్శించుకొని రోజైతే దర్శించుకుని దినచర్య ఫస్ట్ స్టార్ట్ అవుతుందంటే చాలా మందికి స్వామిని దర్శించుకున్నాకే దినచర్య స్టార్ట్ అవుతుంది. ఈ ఆలయం గురించి ముందు తరం వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ఇప్పటికి 40 సంవత్సరాలు ఈ గుడిని కాపాడుకుంటూ గుడి ఆచారాలు కాపాడుకుంటూ కమిటీ బాగా పటిష్టంగా పనిచేస్తూ దైవ కార్యక్రమాలు జరుపుకుంటూ ఆలయంలో చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు రాబోయే యువకులు కూడా ఇలాగే జరుపుకుంటూ గుడిని బాగా కాపాడతారని కోరుకుంటున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క ప్రత్యేకత, ఆ విశిష్టత గురించి గ్రామస్తులు మనకు వివరంగా తెలియజేశారు. ఆ మాటలు వింటున్న సమయంలోనే వారు మరో విషయం కూడా మనతో పంచుకున్నారు. ఇదే గ్రామంలో మరో అతి పురాతనమైన ఆలయం ఉందని, వారి కోరిక మేరకు ఆ దివ్యక్షేత్రాన్ని దర్శించడానికి మేము కూడా వచ్చాం. చూస్తున్నారు కదా మిత్రులారా, ఇదే వెంకటాంపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కాలగర్భంలో ఎన్నో దశాబ్దాలు చరిత్ర దాగి ఉన్న ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడంతో భక్తుల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రక్కనే కొత్తగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మరి ఆలయం పక్కనే ఒక ప్రత్యేకత దృశ్యం మన కంటికి కనిపిస్తుంది. నాగలకట్ట శ్రీ నాగదేవతల విగ్రహాలు కూడా ఇక్కడే ప్రస్తుతం పవిత్రమైన శ్రావణ మాసం జరుగుతుండటం చేత ఇక్కడ నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం చేరుకున్నది గ్రామ దైవం శ్రీ పోతలయ్య స్వామి ఆలయం వద్దకు. గ్రామస్తులు కష్ట సుఖాలలో అండగా నిలిచే ఈ దైవం ఇక్కడ ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్నారు. మనం శ్రీ పోతలయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అదే ఆలయానికి వెనుక భాగంలో మరో పుణ్యక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. శ్రీ సీతారాముల వారి ఆలయం. రామాయణ గాథ తలిపిస్తూ సీతమ్మ వారు రామయ్య తండ్రి కొలువుదీరిన ఈ ఆలయం గ్రామస్తుల ధర్మానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ మనకు దర్శనమిస్తున్నది గ్రామదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం. మరి ఈ ఆలయానికి సరిగ్గా ఎదురుగానే గ్రామం యొక్క పీర్ల చావడి కొలువై ఉంది. ఈ రెండు ప్రక్కపక్కనే నిలవడం ఈ గ్రామం యొక్క ఐక్యతను, సోదరభావానికి నిదర్శనంగా. పెద్దమ్మ తల్లి ఆలయం మరియు పీర్ల చావడిని దర్శించుకున్న తర్వాత అదే గ్రామంలో మరో శక్తి స్వరూపిణి మనకు కొలువై ఉన్నారు, శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అమ్మవారు శాంతి స్వరూపంలా కాకుండా ఉగ్ర స్వరూపంలో దర్శనమిస్తారు. ఆ తేజస్సు, ఆ ప్రతాపం చూస్తుంటే అమ్మవారి శక్తి ఎంతటిదో మనకు అర్థమవుతుంది. దుష్ట శిక్షణ కోసం గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు అమ్మవారు ఈ ఉగ్ర రూపంలో వెలిశారని గ్రామస్తుల నమ్మకం. మరి అమ్మవారి శక్తికి తగ్గట్టుగానే ఈ ఆలయ ప్రాంగణం కూడా అంతే సుందరంగా, కళాత్మకంగా తీర్చిదిద్దబడింది. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి గురించి గ్రామస్తులు మరో విశేషమైన విషయాన్ని మనతో పంచుకున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యోతులు, కలశాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారని, భక్తి శ్రద్ధలతో జ్యోతులు వెలిగించి అమ్మవారిని కొలుస్తారని గ్రామస్తులు తెలిపారు. మరి అమ్మవారి కృప అంతటిది. తాము కోరిన కోరికలు అన్నీ అమ్మవారు తీర్చారని గ్రామస్తులు ఎంతో భక్తితో మనకు తెలిపారు.
మనం మరో ఆలయం వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంటే దారిలో మన కంటికి కనిపిస్తున్నాయి ఈ గ్రామంలోని అత్యంత పురాతనమైన ఇల్లు, పాత కట్టడాలు. ఇక ఇప్పుడు మనం చేరుకున్నది గ్రామదేవత శ్రీ మారమ్మదేవి ఆలయం వద్దకు. గ్రామస్తులను ఆపదలో నుండి కాపాడే కరుణామయ్యగా మారమ్మ తల్లిని ఇక్కడ కొలుస్తారు. మరి భక్తుల నమ్మకానికి, పెరుగుతున్న భక్తికి తగ్గట్టుగా అమ్మవారికి నూతనంగా మరో భవనమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అన్ని ఆలయాలను దర్శించుకున్న తర్వాత గ్రామ వీధుల్లో అడుగు వేస్తూ ఉంటే కాలం చెరిపేయలేని కొన్ని జ్ఞాపకాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. ఎన్నో దశాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పురాతన ఇల్లు నేటికి తమ సొగసును కోల్పోకుండా కన్నులకు ఇంపుగా నిలిచి ఉన్నాయి. తాతల కాలం నాటి ఈ కట్టడాలు మారుతున్న కాలాన్ని నిశ్శబ్ద సాక్షి. గ్రామంలోని ఆలయాలు, పురాతన కట్టడాలు అన్నీ చూసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఉన్న మన కళ్ళకు కనిపిస్తుంది వెంకటాంపల్లి గ్రామం యొక్క ప్రాథమిక పాఠశాల. ఈ చిన్ని బడిలోనే ఎంతోమంది భవిష్యత్తు పౌరులు అక్షరాభ్యాసం చేస్తున్నారు. మరి దీని పక్కనే ఉన్నత పాఠశాల కూడా ఉండడంతో ఈ గ్రామ పిల్లలకు విద్య డోకా లేకుండా పోయింది. మిత్రులారా, ఇలా వెంకటాంపల్లి గ్రామంలోని ఆలయాలు, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటినీ మీ కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశాం. మరి ఈ గ్రామంలో మీకు బాగా నచ్చింది ఏమిటో కామెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. మీ సొంత గ్రామం గురించి కూడా ఇలాంటి వీడియో తీయించాలి అనుకుంటే మమ్మల్ని నిరభ్యంతరంగా సంప్రదించండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరో గ్రామం, మరో కథతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.